హృతిక్ రోషన్ ఎన్టీఆర్ వార్ 2 సినిమా కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 14న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. తాజాగా వార్ 2 ట్రైలర్ ని రిలీజ్ చేశారు చిత్ర బృందం. హృతిక్ రోషన్ ఎన్టీఆర్ క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ ట్రైలర్ స్టార్టింగ్ నుంచి హై వోల్టేజ్ స్టైలిష్ యాక్షన్ తో సాగిపోయింది. ట్రైలర్ కట్ చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపించింది. హృతిక్ రోషన్ ఎన్టీఆర్ ఒకే కథలో భాగం కావడం ఈ సినిమా స్పెషల్. వారి పాత్రలు ఎలా ఉంటాయో అనే ఆసక్తి అందరిలో ఉంది. దర్శకుడు అయాన్ ముఖర్జీ ట్రైలర్ లో ఈ రెండు పాత్రలపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్టు కూడా కనిపిస్తుంది. నేను ప్రమాణం చేస్తున్నాను, నేను నా పేరుని, నా గుర్తింపుని, నా ఇంటిని, కుటుంబాన్ని అన్నింటిని వదిలేసి ఒక నీడగా మారిపోతాను. ఒక ఊరు పేరు లేని, రూపం లేని నీడలాగా. మిత్రులైనా సరే, ఆప్తులైనా సరే పట్టించుకోను. ప్రేమించిన వారిని కూడా చూడను. వెనుకడుగు వేయకుండా వెళ్లిపోతాను. పేరు తెచ్చిపెట్టని, సాక్ష్యాలు లేని త్యాగాలెన్నో చేస్తాను. దాని ఖరీదు నా ప్రాణమైనా, చివరికి నా ఆత్మనైనా చెల్లిస్తాను. ఇది హృతిక్ రోషన్ క్యారెక్టర్ ఆర్క్. నేను మాటిస్తున్నాను. ఎవరు చేయలేని పనుల్ని నేను చేసి చూపిస్తాను. ఎవరు పోరాడలేని యుద్ధాన్ని నేను పోరాడతాను. మంచి చెడు, తప్పు ఒప్పు, పాపం పుణ్యం అనే ప్రతి గీతను ఆలోచించకుండా దాటేస్తాను. ఇప్పుడు నేను మనిషిని కాదు, ఒక ఆయుధాన్ని. యుద్ధంలో ఆయుధాన్ని. చస్తా లేదా చంపుతా. అది ఎన్టీఆర్ క్యారెక్టర్ ఆర్క్. ఇక కాన్ఫ్లిక్ట్ పాయింట్ ని కూడా చివర్లో అశుతోష్ రాణా పాత్ర రూపంలో రివీల్ చేసేశారు. కర్మణ్యే వాధికరస్తే మా ఫలేషు కదాచన, హి ఈజ్ అ సోల్జర్, యు ఆర్ ఎ సోల్జర్ అండ్ దిస్ ఇస్ అ వార్ అన్న అశుతోష్ డైలాగ్ ఇద్దరు సైనికుల మధ్య జరిగే యుద్ధం ఆవిష్కరించింది. అయితే ఈ ఇద్దరి యుద్ధం కూడా ఒకే దేశం కోసం కావడం మరింత ఆసక్తికరం. ట్రైలర్ లో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ పాత్రని సమతూకంలో చూపించారు. ఇద్దరి యాక్షన్ అదిరిపోయింది. హృతిక్ ఎన్టీఆర్ చేతికి 2 సార్లు చిక్కినట్లుగా చూపించిన షాట్స్ మరింత క్యూరియాసిటీని పెంచేశాయి. ఎన్టీఆర్ పాత్ర తనని తాను ఒక వెపన్ గా వర్ణిస్తుంది. ఆయన పాత్ర చిత్రీకరణ కూడా నిజంగా ఒక వెపన్ లానే కనిపించింది. విజువల్స్ చాలా గ్రాండ్ గా కనిపించాయి. ఇప్పటి వరకు వచ్చిన స్పై జానర్ చిత్రాలకు మించిన విజువల్ బ్యూటీ ఈ చిత్రంలో కనిపించింది. మొత్తానికి వార్ 2 పై ఉన్న అంచనాలను ఈ ట్రైలర్ మరింతగా పెంచేసింది.